యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, అది కూడా చెప్తున్నా మీకు. నేను ప్రజలు కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ వాడు ప్రచారానికి వస్తే తన్నట్టే ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి దొరికినా కూడా తంతారు. గట్టున్నది కదా, నేను ఉత్తగా చెప్తున్నాను. నేను చూస్తున్నా, నిజంగా చెప్తున్నా. ఆ వీడియోలలో తిట్టుడు ఏందా నాకు అర్థం కాదు. నేను గిన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు. ఇంకోడు కూడా అయితే ఆయన బకెట్లో నీళ్ళు పోసుకొని అలా దుంకి చచ్చిపోతుండు. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకుతుండు, కానీ ఇంకోటి కూడా అయితే ఎప్పుడో చచ్చిపోతుంది తిట్లకు. అరే 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 ఏం తిట్లు అవి, ఏంది అది? తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా ఎక్కలేదు నాకు. గన్ని రకాలుగా తిడతాను. అది ఎవరు తిట్టేది మళ్ళా? 80 ఏళ్ళోళ్ళు 90 ఏళ్ళోళ్ళు. నిన్న ఒక మహిళ, నేను ఒకటే అడుగుతున్నా, ఏం అవసరం ఉన్నది ఇంత దుర్మార్గంగా పాలన చేస్తాను? నిన్న ఒక ఊళ్ళో కొడంగల్లో భూములు అంటే ఒక్క ఊళ్ళో 110 ఎకరాలు కావన్నట్ట రేవంత్ రెడ్డికి. ఆ 110 ఎకరాల కోసం 400 మంది పోలీసులు పంపుతావు. 400 మంది ఆ ఊళ్ళో ఉన్నది పాపం ఎంతమంది ఉన్నారు వాళ్ళ తాండాల. వాళ్ళంతా లంబాడ సోదరులు, లంబాడ ఆడబిడ్డలు. వాళ్ళ మీదకి మొన్ననే పగబట్టి 40 రోజులు జైలుకి పంపిండి 40 మందిని. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఊరికి 400 మంది పోలీసులను పంపి ఇది పోలీస్ రాజ్యం అన్నట్టు హుకుమత్ చేస్తా ఉన్నాడు. ఇంకోవైపు నిన్న ఇక్కడ ఒక చెప్పుల దుకాణం కొట్టుకునేటోళ్ళు నాచారంలో. ఇంకొక ఆమె ఒక చిన్న పాల దుకాణం, పాల డబ్బా, దుకాణం కూడా కాదు డబ్బా, డబ్బా మీద పడ్డాడు. అంటే ఇక పేదోళ్ళు బతకద్దా తెలంగాణలో? 10 ఏళ్ళు కేసీఆర్ గారికి ఇట్లాంటి గలీజ్ పనులు ఏమైనా చేసిండా? పేదోళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. రైతుకు టైంకు పైసలు ఇచ్చిండు. కరోనా వచ్చినా ఏమొచ్చినా రైతును కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. పేదవాడి సంక్షేమం చూసిండు. కళ్యాణ లక్ష్మి ఆగకుండా చూసిండు. మీకు నెల నెల వచ్చే పెన్షన్ పైసలు ఆగకుండా చూసిండు. ఇంత బాగా చూసుకుంటే ఈయన ఏం చేసిండు రేవంత్ రెడ్డి? అంతకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,00,000 ఇస్తుండు, మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ బిడ్డ ఉండేటప్పుడు ఇస్తాడు కళ్యాణ లక్ష్మి, నేను నువ్వు లగ్న పత్రిక పెట్టుకోగానే ఇస్తా అన్నాడు. దీన్ని మాటలు చెప్పి ఫ్రీ బస్ అని, అల్లమని, బెల్లమని, రుణమాఫీ అని 420 హామీలు ఇచ్చి ఆఖరికి ఇవాళ అత్యవసర మార్కులతో వచ్చిండు, ముఖ్యమంత్రి అయింది. కానీ ఇవాళ ఏమైందో తెలంగాణ ప్రజలకు సంవత్సరం లోపల అందరికి అర్థమైంది. కాగజ్ నగర్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, కోదాడ కావచ్చు, భద్రాచలం కావచ్చు, నలుమూలల తెలంగాణలో అందరికి ఒక విషయం అర్థమైంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు మాటల మనుషులే తప్ప చేతల మనుషులు కాదు. అందుకే మీకు ఇవాళ కాగజ్ నగర్లో 3 ఉండొచ్చు కాంగ్రెస్ నాయకులు, 4 ఉండొచ్చు, ఎంతమంది సిపాయిలని ఉండొచ్చు, కానీ ఒక్కడి కూడా 4 ఓట్లు తీసుకునే పరిస్థితి లేదు. అది మాత్రం పక్క. ఎందుకంటే మంట మీద ఉన్నారు ప్రజలు. ఏడ దొరుకుతారా కాంగ్రెస్ వాళ్ళని? ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట, చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్గా మన ఐరన్ లేక్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనని బాగా అన్నాడు కదా 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటూ ఏం చేస్తుండంటే దేశంలో యాడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. నేను ఒకటే అడుగుతున్నా, ఏం అవసరం ఉన్నది ఇంత దుర్మార్గంగా పాలన చేస్తేందుకు? నిన్న ఒక ఊళ్ళో కొడంగల్లో భూములు అంటే ఒక్క ఊళ్ళో 110 ఎకరాలు కావన్నట్ట రేవంత్ రెడ్డికి. ఆ 110 ఎకరాల కోసం 400 మంది పోలీసులు పంపుతావు. 400 మంది ఆ ఊళ్ళో ఉన్నది పాపం ఎంతమంది ఉన్నారు వాళ్ళ తాండాల. వాళ్ళంతా లంబాడ సోదరులు, లంబాడ ఆడబిడ్డలు. వాళ్ళ మీదకి మొన్ననే పగబట్టి 40 రోజులు జైలుకి పంపిండి 40 మందిని. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఊరికి 400 మంది పోలీసులను పంపి ఇది పోలీస్ రాజ్యం అన్నట్టు హుకుమత్ చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు నిన్న ఇక్కడ ఒక చెప్పుల దుకాణం కొట్టుకునేటోళ్ళు నాచారంలో. ఇంకొక ఆమె ఒక చిన్న పాల దుకాణం, పాల డబ్బా, దుకాణం కూడా కాదు డబ్బా, డబ్బా మీద పడ్డాడు. అంటే ఇక పేదోళ్ళు బతకద్దా తెలంగాణలో? తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల సటుకుపోయింది మన కేసీఆర్ గారు. కానీ మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే, మీ దయతో, మీ ఆశీర్వాదంతో, మీ త్యాగ నిరతితో, మీ సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు.
తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు. మీరు భయపడవలసిన మాట కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటారు. మీరు కూర్చోండి, ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు. మీకు ఇవాళ ఎట్లా అండగా ఉన్నాడో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతే గొప్పగా, అంతకంటే గొప్పగా అండగా ఉంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరి దగ్గర 90% పూర్తయింది. కానీ వీళ్ళే, ఈ కాంగ్రెస్ వాళ్ళే కేసులేసి ఆపి 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 ఎంత చేసినా కూడా 90% పూర్తయింది. మొత్తం మధ్యలో రిజర్వాయర్లు పూర్తయినాయి, కింద పంప్ హౌస్ పూర్తయింది. కేసీఆర్ గారు పోయి ఒక పంపు కూడా నార్లాపూర్ కాడ చాలు కూడా చేసిండు. కానీ మన రంగారెడ్డి దాకా ఏదైతే, వికారాబాద్ దాకా ఏదైతే నీళ్లు రావాలనో వాటికి సంబంధించి కొంత ఆలస్యమైన మాట వాస్తవం. తప్పకుండా దాన్ని కూడా మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళీ నీళ్ళు వస్తాయి వికారాబాద్. ఇది కూడా ఖచ్చితంగా గ్రామాల్లో మనం చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏ పనులు చేస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఏం పనులు చేస్తారు? కమిషన్లు వచ్చే పనులే చేస్తాడు. కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు. ఒక చెల్లె అన్నది, కేసీఆర్ కట్టలేకుండా నడుస్తాడు కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వం నడుపురా నాయన అని చెప్పి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఏంటంటే మొత్తం ఒకటే పనులు ఉన్నారు మంత్రులు. ఎవరి దుకాణం వాళ్ళు తెరిచిర్రు. ఇక దొరికిందే దంచుడే దంచుడు. అది ఒక్కటే స్కీమ్ నడుస్తాను. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిండు. రియల్ ఎస్టేట్ రంగారెడ్డిలో, వికారాబాద్లో, మేడ్చల్లనే కాదు, మా సిరిసిల్లలో కూడా డామ్ అన్నది. రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద భూములు ఉన్న ఆసాంలో లాభపడతారేమో అనుకుంటారు. కాదు, ఒక్కొక్క ఊళ్ళే వందల మంది పిల్లలు ఉన్నారు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికే పిల్లలు. వాళ్ళందరూ పొట్టగొట్టిండి ఇవాళ రేవంత్ రెడ్డి. వాళ్ళు కూడా మంట మీదే ఉన్నారు. రైతులు మంట మీదే ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ పిల్లలు మంట మీదే ఉన్నారు. మహిళలు 2500 ఎత్తా అని చెప్పిండు. ఏది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా, గ్యారంటీ కార్డులు, దాని మీద సంతకాలు, వీళ్ళ మొఖాలకు అఫిడవిట్లు, దేవుళ్ళ మీద ఒట్లు, ఇన్ని పెట్టి గెలిచిరు. మరి ఒక్కటన్నా అమలైందా ఇప్పటికీ? రేవంత్ రెడ్డి పుణ్యానం ఇంకొక 15 ఏళ్ళు కాంగ్రెస్ మాత్రం మళ్ళా తెలంగాణలో ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు అనే మాట కూడా తెలుసు.